హాయ్ అండి, ఈరోజు మనం ఎంతో టేస్ట్ అండ్ చాలా ఫాస్ట్గా అయిపోయి కుష్కా రెసిపీ చూద్దాం. సో దానికి గాను 1.5 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకొని బాగా వాష్ చేసుకొని 3 గ్లాస్ వాటర్ వేసుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు హోల్ బిర్యానీ స్పైసెస్ తీసుకోండి. అలాగే కుష్కాకి 4 టమాటాలు, 2 ఉల్లిపాయలు, 3 పచ్చిమిరకాయలు తీసుకోవాలి. టమాటాలు పీసెస్లా చేసుకొని ప్యూరీ చేసుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని 2 టేబుల్ స్పూన్స్ గీ వేసుకోవాలి. ఆయిల్ ఎక్కువ ఉంటేనే బిర్యానీస్ అనేవి టేస్టీగా ఉంటాయి. సో ఇప్పుడు ఆయిల్ కొంచెం వేడెక్కాక బిర్యానీ సరుకులు ఉన్నాయి కదా, హోల్ బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకుని వేగనివ్వండి. అవి కొంచెం ఫ్రై అయ్యాక గ్రీన్ చిల్లీని ఆనియన్ వేసుకొని ఆనియన్స్ అన్నవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై అవ్వనివ్వండి. అలా ఫ్రై అయ్యాక 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని బాగా కలిపి మగ్గనివ్వండి. అల్లం వెల్లిపాయ పేస్ట్ నుంచి పచ్చివాసన పోయాక ఒక గుప్పుడు కొరియాండర్, ఒక గుప్పుడు మింట్ లీవ్స్ వేసుకొని మగ్గనివ్వండి. అవి బాగా మగ్గాక మనం ప్యూరీ చేసుకున్న టమాటా ప్యూరీ ఉంది కదా, అది వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేసి మగ్గనివ్వండి. కొంచెం సాల్ట్ వేసుకొని ఒక 2 to 3 మినిట్స్ మగ్గాక ఇప్పుడు ఒక 4 టేబుల్ స్పూన్స్ కర్డ్ వేసుకోవాలి. పెరుగు వేసుకుంటే టేస్టీగా ఉంటుందన్నమాట. సో ఒక 4 టేబుల్ స్పూన్స్ కర్డ్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ మగ్గనివ్వండి. ఇప్పుడు టమాటా ప్యూరీ నుంచి ఆయిల్ సపరేట్ అయ్యాక 1 స్పూన్ కొరియాండర్ పౌడర్, 1 స్పూన్ బిర్యానీ మసాలా, 1/2 స్పూన్ గరం మసాలా అండ్ 1 స్పూన్ కారం వేసుకోవాలి. కారం అనేది మన ఇష్టం, మన స్పైస్ బట్టి వేసుకోవచ్చు. కారం ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి. ఇప్పుడంతా కూడా బాగా కలిసేలా బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై అవనివ్వండి. ఒక 2 మినిట్స్ ఫ్రై అయ్యాక మనం ఇప్పుడు ముందుగా కొలిసి పెట్టుకున్న వాటర్ ఉన్నాయి కదా, బాస్మతి నీళ్ళు, అవి వేసుకోవాలి. అవి ఒక 3 గ్లాసెస్ వేసుకొని లిడ్ పెట్టుకొని బాగా బాయిల్ అవనివ్వాలి. వాటర్ బాగా బాయిల్ అవుతున్నప్పుడు మనం బిర్యానీ బాస్మతి రైస్ ఏదైతే ఉందో అది వేసుకోవాలి. బాగా వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోండి. ఒక 5 మినిట్స్ అది కుక్ అయ్యాక ఒకసారి ఓపెన్ చేసి కొంచెం గీ వేసుకోండి. ఒక గీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేయండి. మూత పెట్టేసి ఇప్పుడు ఒక 10 to 15 మినిట్స్ లో ఫ్లేమ్లోనే కుక్ అవ్వనివ్వండి. బిర్యానీ బాగా కుక్ అయిన వరకు కూడా సిమ్లోనే పెట్టి కుక్ చేసుకోండి. అంతే, చాలా టేస్టీ అండ్ చాలా ఫాస్ట్గా అయిపోయే రెసిపీ ఇది. కుష్కా చాలా టేస్టీగా ఉంది. నాకైతే బాగా నచ్చింది. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తిన్నారు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి.